అయ్యో అయ్యో అయ్యయ్యో భయ్యా, బాబు బంగారం ప్రీమియర్ షో ఇప్పుడే అయిపోయింది. ఒక్కసారి అంటే నా రెస్పాన్స్ వినే ముందు మన యుఎస్ఏ ఆడియన్స్ ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనేది చూడండి. Raja is back. Raja is back. అదొక నకిలీ బంగారం. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా గురించి మూడే ముక్కల్లో తేల్చి చెప్పేయాలంటే వింటేజ్ వెంకీ ఈస్ బ్యాక్ అన్నట్టు మనకి కలర్ ఇచ్చి ఈ సినిమాలో వెంకటేష్ లో ఉన్న కామెడీ పొటెన్షియల్ ని అంతగా వాడుకోలేదు అన్నట్టు అనిపిస్తుంది భయ్య. ఇంకా కామెడీ టైమింగ్ వస్తే సినిమా అంతా హ్యాపీగా కామెడీ ఫ్లో ఉంచకుండా మధ్య మధ్యలో అన్వాంటెడ్ ఫైట్స్, మనకి తెలిసిన స్టోరీ, తెలిసిన ట్విస్ట్లనే పెట్టి అనవసరంగా కామెడీ లేకుండా కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో సీను, సెకండ్ హాఫ్ లో పోసానిలో కొంచెం పోసాని గారి సీన్స్ తప్ప ఈ సినిమాలో పెద్ద కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎరగ తీసేసింది అన్నట్టు ఉండదు భయ్య. లాస్ట్ ఫైట్ లో బొబ్బిలి రాజా మ్యూజిక్ మాత్రం ఎరగొడిసింది. ఆ లాస్ట్ లో బొబ్బిలి రాజా మ్యూజిక్ అప్పుడు మంచి ర్యాప్ ఒకటి వస్తుంది భయ్య. ర్యాప్ మాత్రం ఉంటుంది భయ్య. మనకు వింటేజ్ మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్న టైంలో ఒక ర్యాప్ వచ్చి అనవసరం కొంచెం మూడ్ స్పాయిల్ చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంక సినిమా గురించి ప్రీమియర్ ఇప్పుడే అయింది కదా భయ్య, కొంచెం జాలి వేస్తుంది భయ్య. జాలి అని దొబ్బేశారు కాబట్టి నాకు కూడా కొంచెం జాలి వేస్తుంది. ఎక్కువ మాట్లాడలేదు, సినిమా పిక్చర్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన వాళ్ళందరూ మీ మీద మీరు జాలి పడుతూ మీతో పాటు వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, మీ ఫ్రెండ్స్ మీద, మీతో పాటు పూరా థియేటర్లో ఉన్న ఆడియన్స్ మీద బాగా జాలి పడుతూ ఇంటికి వెళ్ళిపోండి భయ్య. జాలి పడుతూ ఇంటికి వెళ్ళిపోండి భయ్య. మర్చిపోకండి, జాలి మాత్రం మర్చిపోకండి. ఇంటికి వెళ్ళిపోండి.